హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 17. అందరూ షాపింగ్ మాల్కి వెళ్లేసరికి అక్కడ రేవతి ఒక్కతే కనిపించడంతో వదిన అంటూ ప్రేమగా పిలుస్తూ మైథిలి వెళ్లడంతో రేవతి కూడా నవ్వుతూ ఎదురొచ్చి మైథిలి ఇంకా మహి వాళ్ళని పలకరించింది. నువ్వొక్కదానివే వచ్చావేంటి అని అడిగింది మైథిలి. మీ అన్నయ్యకి నీ మేనల్లుడు ఇంకా నీకు కాబోయే అల్లుడికి పని తప్ప ఇంకేం పట్టి చావదు. ఇక నీ మేనకోడలు దానంత బద్దకస్తురాల్ని నేనెక్కడా చూడలేదు. ఇంటికొచ్చింది కదా, ఎప్పుడు చూడు బెడ్రూమ్లో పందిలాగా బెడ్ మీద పడుకొని దొర్లుతూనే ఉంటుంది తప్ప అమ్మకి కిచెన్లో హెల్ప్ చేద్దాం, త్వరలో పెళ్లి చేసుకుంటాను, నేను కూడా ఏదైనా పని నేర్చుకుందామన్న జ్ఞానం లేనే లేదు. అందుకే అందరికీ కలిపి ఎంగేజ్మెంట్ కోసం బట్టలు నేనే తీసుకుందామని వచ్చా అని అంది రేవతి. అక్కడికి వీళ్ళకేదో పనులు తెగ పొడి చేయడం వచ్చని నువ్వు ఫీల్ అవ్వద్దు వదినా. నీ కోడలు కాస్తలో కాస్త నయం, టీ పెట్టడం, ఇంకా పెరుగు తోడు పెట్టడం, రైసు సిమ్లో పెట్టడం వచ్చు. మిగిలిన ఇద్దరికీ అవి కూడా రావు అనడంతో పెద్దమ్మ అని దితి ధృతి అరిస్తే పాపం వాళ్ళమ్మని అరవడం కోసం చంద్రిక అక్కడ లేక ఏదో ఫోన్ కాల్ రావడంతో షాపింగ్ మాల్ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయింది. మహి మాటలకి ఇంకా ఆమె చెప్పిన విధానానికి రేవతికి నవ్వకపోతే ఆమె నవ్వు చూసి మైథిలి వాళ్ళు కూడా నవ్వేశారు. వీర్ కిరణ్ షాపింగ్ మాల్లో షాపింగ్ కోసం బయలుదేరిన పావుగంటకి ఆఫీస్ నుంచి అర్జెంటుగా రావాలి సార్, క్లయింట్స్ ఎవరో అర్జెంటుగా మాట్లాడాలి అని వచ్చారని అసిస్టెంట్ కాల్ చేయడంతో కిరణ్ ఇంకా వీర్ ఆఫీస్కి వెళ్ళబోయి అమ్మ వాళ్ళు చెల్లెళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి అని కొడుకులకి చెప్పి వెళ్ళిపోయారు. చందన కాల్ మాట్లాడడం అయిపోయి లోపలికి వస్తుంటే అప్పుడే పక్క నుంచి ఎవరో ఒక అతను చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో, ఓ హలో, ఇది షాపింగ్ మాల్, జనాలుంటారు, కాస్త చూసుకొని వెళ్ళాలి గాని అలా తోసేసుకుంటూ వెళ్ళి కనీసం సారీ కూడా చెప్పకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నావు అని చందన వెనక నుంచి అరవడంతో వెనక్కి తిరిగి చూసిన అతని ఫేస్ చూసి చిన్నబావా అంది చందన. చందు అంటూ సారీ నువ్వు అనుకోలేదు అన్నాడు శివ. హో, నేను కోపంగా అరిస్తే వెనక్కి తిరిగి చూసి నేనని రియలైజ్ అయిన తర్వాత సారీ చెప్పడానికి వచ్చావన్నమాట. అదే వేరే అమ్మాయి అయితే తోసుకుంటూ వెళ్ళిపోయి కనీసం కన్సర్న్ కూడా చూపించకుండా నీ దారి నువ్వు వెళ్ళిపోయేవాడు అన్నమాట అనగానే శివ బుర్రగొక్కుంటూ, పెద్ద బావకు ఒక రకంగా తిక్క ఉంటే నీకు ఇంకొక రకంగా తిక్కున్నట్టుంది కదా అని అంది. హేయ్, మా అన్నయ్య ఎదురుగా నిలబడితే గడగడ వణికిపోతారు, లేకపోతే మాత్రం బాగా అన్నయ్య మీద జోక్స్ వేసే అలవాటు ఉన్నట్టుంది కదా అని శివ సీరియస్గా అడిగేసరికి పిచ్చి నవ్వులు నవ్వి సమాధానం ఇవ్వకుండా నిలబడింది చందన సైలెంట్గా నిలబడేసరికి శివ కూడా సైలెంట్గా నిలబడ్డంతో, అంత అర్జెంటుగా ఎవరిని కలవడానికి వెళ్తున్నావు బావా? కొంపదీసి గర్ల్ ఫ్రెండ్కి డ్రెస్ ఏమైనా కొనిపిస్తానని కమిట్ అయ్యి లేట్ అయితే కొడుతుందని అర్జెంటుగా వెళ్తున్నావా ఏంటి అంటూ వెటకారంగా నవ్వుతూ అడిగింది చందన. నిజానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదటిసారి, కానీ ఏదో పరిచయం ఉన్నట్టు ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్న చందన మాటలకి శివ ఒక సైడ్ ఆశ్చర్యపోతూనే ఆమె బావా అని పిలవగానే చిన్నపాటి షాక్లో ఉండిపోయాడు. నిజానికి దితి, ధృతి, సత్య ముగ్గురు తన ఏజ్ వాళ్లే. చందన ఒకతే
2 ఫ్యామిలీస్‌లోనూ చిన్నది. సో, దితి ఇప్పుడు అన్నయ్య వైఫ్ కాబట్టి వదిన అని గౌరవం ఇస్తాడు. ధృతి తన తోటిది కాబట్టి బావ అని పిలుస్తుందని నమ్మకం లేదు. సో, ఇక మిగిలింది చందన కాబట్టి తను బావ అని పిలుస్తుంటే ఎందుకో శివకి భలే నచ్చేస్తుంది. ఆమె వైపు ఓరగా చూస్తూ అవును మరదలా, నా కోసం నా ఏంజెల్ లాంటి గర్ల్ ఫ్రెండ్ పైన మినీ రెస్టారెంట్లో వెయిట్ చేస్తుంది. తనకి కొన్ని డ్రెస్సెస్ కొనిపెట్టడానికి వచ్చానంటూ చందన చెవి దగ్గర చిన్నగా చెప్పడంతో చందన కళ్ళు పెద్దవి చేసి చిచి అని చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శివ కూడా నవ్వుతూ ఆమె వెనుకే వెళుతుంటే సగం దూరం వెళ్ళిపోయి నన్ను ఫాలో అవ్వడం చూస్తే నీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది బాబు. అందులోనూ మన ఫ్యామిలీస్ మధ్య అన్ని గొడవలున్నా నేను నీకు చిట్టి పొట్టి క్యూట్ మరదల్ని కాబట్టి ఇంకాస్త మండించుకునే అవకాశం ఉంది అంది చందన. ఓయ్ కోతి, చనువిస్తే నెత్తికెక్కే టైప్ లాగా ఉన్నావు నువ్వు. గర్ల్ ఫ్రెండ్ లేదు, తొక్క తోటకూర లేదు. మమ్మీ షాపింగ్‌కొచ్చింది. తన కార్డ్‌లో మనీ కాస్త తక్కువుంది. ఇంట్లో ఇంకొక కార్డ్ ఉంది తీసుకొనిరా. అలాగే షాపింగ్ బ్యాగ్స్ చాలా ఉంటాయి. నాకు నీ హెల్ప్ కావాలి అంటే మా మమ్మీకి హెల్ప్ చేయడం కోసం వచ్చాను అన్నాడు. హేయ్! అత్తకు కూడా వచ్చిందా? ఏ మాటకామాట చెప్పుకోవాలి బావ. మీ ఇంట్లో మామయ్య, పెద్ద బావతో సహా అందరూ మూడీ పర్సనాలిటీస్ కానీ అత్త ఒక్కతే భలే జోష్‌గా ఉంటుంది. షీ ఈజ్ సో స్వీట్ అంది. ఆ మాటకి నవ్వుతూ ఐ నో. మరి నువ్వెందుకొచ్చావు? నువ్వేమైనా నీ బాయ్ ఫ్రెండ్‌ని కంపెనీ ఇవ్వడానికొచ్చావా? అని శివ వెటకారంగా అడిగేసరికి మూతి 30 వంకర్లు తిప్పుతూ అంత సినిమా లేదు బాబూ. మా మమ్మీ వాళ్ళు కూడా షాపింగ్‌కొచ్చారు. మీకంటే ఆడవాళ్ళ షాపింగ్ అలవాటు లేదు కాబట్టి షాపింగ్ మాల్‌కి ఎందుకొచ్చావని నేను అడిగితే ఒక అర్థం ఉంది. మీ అన్నయ్య మా అక్కని పెళ్లి చేసుకోబోతుంటే కూడా నువ్వు కు నువ్వు క్వెషన్ అడుగుతున్నావంటే నిన్ను ఏమనుకోవాలి అని అంది చందన. హో అవునా! అయితే నాకు తెలిసి అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా! వెళ్దాం అని శివ అనడంతో సరే అని చెప్పి శివతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది చందన. మరి నువ్వొక్కదానివే అన్ని లగేజ్ ఎలా తీసుకువెళ్తావు వదినా? అని మహి అడగడంతో అందుకే మా చిన్నోడిని రమ్మని పిలిచాను. మహి అని చెప్తూ ఉన్నప్పుడే చందన ఇంకా శివ కలిసి రావడంతో అదిగో వచ్చేశాడు అంది. దాంతో అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి శివతో క్లోజ్‌గా మాట్లాడుతూ, నవ్వుతూ వస్తున్న చందన కనిపించడంతో ముగ్గురు అన్నలు కనుబొమ్మలు ఒకచోటుకొచ్చేసి, ఒక చెల్లెల్ని వాళ్ళ ఇంటికివ్వడానికే ఇంత అసహనంగా ఉందంటే, ఇంకొకరిని కూడా ఇవ్వాల్సొచ్చేలా ఉంది కదా! అని వంశీ కోపంగా అనడంతో అవును అన్నట్టుగా తల ఊపారు చింటూ ఇంకా ఆదిత్య. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ దగ్గరకొచ్చారో ముగ్గురు ఒకేసారి చెల్లెలు చేయి పట్టుకుని లాగడంతో ఇటు మైథిలి, రేవతి వాళ్ళు, అటు శివ అందరూ బిత్తరపోయి చింటూ వాళ్ళ వైపు చూసేసరికి వాళ్ళకెలా మేనేజ్ చేయాలో అర్థం కాక ఇక్కడ కూడా మీ పట్టుదల చూపించి మా పరువు తీయకండి అంటూ మహి ముగ్గురిని తిట్టడంతో సైలెంట్‌గా నిలబడ్డారు. ఏంటన్నయ్యా అని చందన అమాయకంగా ముగ్గురు అన్నల వైపు చూసేసరికి ఇప్పటికే అక్క పెళ్లితో మాకు హెడ్డేక్ వస్తుంది. నువ్వు ఇంకొక హెడ్డేక్ తేవడానికి రెడీగా ఉన్నావా? వాడితో నీకేంటి పని అన్నారు ముగ్గురు గుసగుసగా. అంటే లోపలికొస్తుంటే కలిశాడన్నయ్య. చిన్న బావ కదా అని మాట్లాడుతూ వస్తున్నాను. అయినా మీకు గొడవలు పెద్ద బావతో కదా! పాపం చిన్న బావ ఎప్పుడు నోరు తెరిచి మీతో అమర్యాదగా ఎప్పుడు మాట్లాడలేదు కదా! అంది చందన. అఫ్‌కోర్స్ వాడెప్పుడు మర్యాద తప్పి మాట్లాడకపోవచ్చు. బట్ వాడు ఆ అన్నకి తమ్ముడు కాబట్టి ఆ బ్లడ్‌లో ఉన్న తిక్క ఖచ్చితంగా ఉంటుంది అన్నారు.
శివ వాళ్ళ ముగ్గురిని గమనిస్తూనే అమాయకంగా మాట్లాడుతున్న చందన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ చిన్నగా నవ్వుకుంటూ తల్లిచ్చే బ్యాగులు పట్టుకోవడానికి రెడీ అయ్యాడు. చిన్నబావ లుక్కేంటక్క, మన బుడ్డపిల్ల సైడు డిఫరెంట్గా లేదు అంది ధృతి దితితో అనడంతో దితి కూడా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. చూస్తుంటే సిగ్నల్స్ చందు నా తోటి కోడలు పొజిషన్ కొట్టేసేలా ఉంది అని దితి నవ్వడంతో ఇంకొక బావని కంటే ఏమైందక్క, నేను కూడా నీతో పాటే వచ్చేసేదాన్ని కదా అని ధృతి అనడంతో దితి నవ్వడంతో ధృతి కూడా నవ్వేసింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.